వేస్తే కొందరికి తగ్గుతుంది, కొందరికి తగ్గదు. మనం చూస్తూనే ఉన్నాం కదా, పంటి నొప్పి బల్క్లో వేస్తే తగ్గిన వాడి తగ్గుతుంది, తగ్గిన వాడి తగ్గదు. ఏం చేత అంటే వాడి పూర్వకర్మానుభవం. పూర్వకర్మానుభవం అది ఇది బల్క్లో ఎందుకు వాడు అట్లా ఊరుకుంటే తగ్గుతుంది, లేదా తెలియదుగా. తగ్గితే సరిగ్గా తగ్గింది, లేకపోతే పార్వతీదేవి శాపం అన్నాడు జ్యోతిషాస్త్రం. చెప్తే జరిగిందా జరిగింది పెళ్లి అవుతుంది అన్నట్ట. అవలేదేమంటే పార్వతీదేవి శాపం ఉంది కలియుగంలో జ్యోతిషం అలాంటి లెక్కల్లోకి వెళ్ళిపోతుంది. అలా కాదు, వీడు ఏం చేశాడు, పంటి నొప్పి పల్సటిల్లా అని 5-6 రోజులు వేసేటప్పటికి ఎవరికైతే పల్సటిల్లా సామ్యం ఉన్నదో వాడికి తగ్గింది, మిగిలిన వాడికి తగ్గలేదు. అప్పుడు ఏం చేశాడు, టీ 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 టూటే మళ్ళీ తీశాడు. ఆ లిస్ట్ లో చూసి పల్సటిల్లా క్యామోమైలా ఎకోనైట్ వరుసలోనే కదా, పల్సటిల్లాలో తగ్గలేదు, క్యామోమైలా వేశాడు. తగ్గలేదు, ఎకోనైట్ వేశాడు. అంటే తగ్గిన దాకా ఇందులో ఏదో ఒకటి కొడుతూ ఉంటాం. చేయకండి. ఇప్పటికీ పంటి నొప్పి సింటమ్ కాదు. ఏమిటి సింటము? విపరీతంగా పన్ను నొప్పిగా ఉన్నది, కాస్త కాఫీ కానీ టీ కానీ వేడి నీళ్లు కానీ తీసుకోవాలంటే వాడి వశం కావటం లేదు. ఆ వేడికి నోట్లో ఏమాత్రం తగిలినా దానికి ఆ పంటికి ఇలా ఇవన్నీ గుంజి లాగేస్తాం. ఇది ముఖ్యం, పంటి నొప్పి గారి ముఖ్యం. వాడికి ఉన్న బాధలలో వేడిగా ఏది తగిలినా ప్రాణం గుంజేస్తున్నది అనేది సింటమ్. చల్లగా తీసుకుంటే హాయిగా ఉంటుంది. ఆ పంటి మీద కొంచెం ఐసు గడ్డ పెడితే ప్రాణం హాయిగా ఉంటుంది. అంటే పంటికి కాదు, ఏదైనా సరే వాడికి అదే. ఆ పర్సన్కి కంటి నొప్పి వచ్చినా అంతే, చెవి పోటు వచ్చినా అంతే. కాఫీ తాగుతుంటే గుయ్యిన గోవ గుయ్యి లాగేస్తుంది వేడిగా ఉంటే. ఐస్ వాటర్ తాగుతుంటే హాయిగా ఉన్నట్టు ఉంటుంది. ఐస్ క్రీమ్ తింటూ ఉంటే చల్లటి తగ్గిపోయినట్టు హాయిగా ఉంటుంది. ఇప్పుడు మీకు సింటమ్ అనేది ఏమంటాం, ది పేషెంట్ ఈజ్ కంఫర్టబుల్ విత్ కోల్డ్ అప్లికేషన్స్ అండ్ హిస్ సఫరింగ్స్ ఆర్ అగ్రవేటెడ్ విత్ హాట్ అప్లికేషన్. ఇక్కడ పంటి నొప్పి ప్రసక్తి లేదు, తొంటి నొప్పి ప్రసక్తి లేదు, కంటి నొప్పి ప్రసక్తి లేదు. కానీ పంటి నొప్పి కానీ తొంటి నొప్పి కానీ కంటి నొప్పి కానీ ఏది వచ్చినా మీకు అప్లై చేయవలసినటువంటి కార్ట్రిడ్జ్ ఒకటి మీకు ఇవ్వబడ్డది. ఇప్పుడు వీడి పల్స్లో వేస్తే పంటి నొప్పి అయినా తగ్గుతుంది, తొంటి నొప్పి అయినా తగ్గుతుంది, కంటి నొప్పి. ఇది హోమియోపతిలో ఉన్న ప్రిన్సిపల్. కనుక పంటి నొప్పి పల్సటిల్లా అంటే వీడికి తగ్గుతుంది, మిగిలిన వాడికి ఇంకోటి ఉన్నాడు. వాడేం చేస్తున్నాడు, మంచినీళ్ళు ఇక్కడ తగిలితే ఇందులో జిల్లాలో చలి ఉడుకొచ్చినట్టు ఇలా రాగి కొంకకు పోయి గింకులైనట్టు అయిపోతుంది చల్లనీళ్ళు తగిలితే. వాడికి కాఫీ గ్లాస్ ఇస్తే ఇలా పైన పంటి మీద ఇలా పెట్టుకుంటాడు, పరిస్థితుల్లో అనుభవిస్తూ ఉంటాడు. ఆ కాఫీ గ్లాస్లో ఇలా కప్పుకుంటాడు పాపం. ఇందాకటి వాడికి ఆపోజిట్ మతం వీడు. చూసారా, మత భేదములు పార్టీ భేదములాగా వాడి పంటి నొప్పి వేరు, వీడి పంటి నొప్పి వేరు. ఇప్పుడు వీడికి కావాల్సినటువంటిది పల్సటి ఇలా వేస్తే ఏడ్చినటువంటిది పనిచేయట్లేదు. అదే రేడియో పెట్టా తిప్పితే ఓ చోట ఆన్ చేస్తే సంగీతం వినిపిస్తుంది, ఇంకో చోట ఆన్ చేస్తే బూతులు వినిపిస్తాయి. పెట్టే అదే ఏం చేత మీరు ట్యూన్ చేసిన స్టేషన్ కచేరీ కోసం ఆన్ చేశారా, తాలూకు కచేరీ కోసం ఆన్ చేశారా, ఏ స్టేషన్కి ట్యూన్ చేశారో దాన్ని బట్టి, కానీ ఏ పెట్టో దాన్ని బట్టి పాట వినిపిస్తుందా అంటే. ఇక్కడ కూడా అంటే ట్యూన్ చేసినటువంటిది దానికి సింటమ్స్ కావాలి. ఇది చెప్పుకోబోతున్నాం కనుక ఇది తెలియాలి. నెక్స్ట్ కనుక టోటాలిటీ అంటే ఇప్పుడు చెప్పుకున్నది ఇది అన్నమాట. నెక్స్ట్ ప్రిన్సిపల్ ఇంకోటి, do not repeat the dose. Do not repeat the dose when relief sets in. When relief sets in. బాధలు తగ్గుట ప్రారంభించినప్పటి నుండి మోతాదులను నిలిపివేయము. స్పష్టంగా మన దేవపతిలో ఏమిటి, తగ్గిన తర్వాత ఇంకో వారం రోజులు వేసి టెయిల్ డౌన్ చేయండి అంటాం. అంటే ఈవేళ 10 మాత్రలు వాడండి, రేపు 9 వాడండి, ఎల్లుండి 8 వాడండి. ఇట్లా 10 రోజులు అయ్యేటప్పటికి 10వ రోజున 1 వాడండి. ఈ 10 రోజులు వాళ్ళకి మాత్రలు అమ్ముడుపోయినట్లు ఉంటుంది, మన క్రమంగా తగ్గించినట్లు ఉంటుంది.
ఇందులో గొప్ప ఒడిగిపోతుంది. ఇంకో రోజు రేపు వాడంటే మొత్తం గబ్బులు ఇచ్చిపోతుంది. నిన్నటికి కండిషన్, మొన్నటి కండిషన్ అన్ని కూడా ఇటు కలగలిపోయిపోతాయి కేసులు. నెక్స్ట్ ఇంకొక ప్రిన్సిపల్, మెడిసిన్స్ షుడ్ నెవర్ బి యూజ్డ్. మెడిసిన్స్ షుడ్ నెవర్ బి యూజ్డ్ ఇన్ క్రూడ్ ఫార్మ్. ఇన్ క్రూడ్ ఫార్మ్, క్రూడ్ ఫార్మ్ భౌతికములైన పెద్ద మోతాదులలో ఔషధములు ఎన్నడూ వాడరాదు. అంటే మహా వాడితే ఏం వాడతాం? మదర్ టించర్ వాడతాం. మదర్ టించర్ ఎంత వాడతాం? పొద్దున వంశు, మధ్యాహ్నం వంశు, సాయంత్రం వంశు వాడతాం. డ్రాప్స్ వేసి నీళ్లలో ఆ డ్రాప్స్ తాగమంటాం. ఎంత ఉన్నది మెడిసిన్? మ్యాక్సిమం అది. అక్కడి నుంచి మొదలుపెట్టి ఆ మదర్ టీచరే 9 పాళ్ళు నీళ్లు, 1 పాలు ఔషధం వాడికి ఇస్తే 1x. ఇందులోది 1 పాలు ఔషధము, మళ్ళీ 9 పాళ్ళు నీళ్లు వాడితే 2x, ఇలాగ 3x, 6x, 12x, 30. అన్నింటిలోకి మ్యాక్సిమం క్వాంటిటీ మెడిసిన్ వాడేది మదర్ టించర్. ఆల్ఫాల్ఫా మదర్ టించర్ వాడండి. పడితే ఎంత ఉంటుంది? అందులో చాలా కొద్ది ఉంటుంది, కానీ ద్రవ్యం ఉంటుంది. వీటిలలో ద్రవ్యం ఉండదు, ద్రవ్య గుణం ఉంటుంది. ఇట్ ఇస్ ఓన్లీ ది క్వాలిటేటివ్ మెడిసిన్ దట్ యాక్ట్స్ హియర్. అందుకనే లోపలికి వెళ్ళవలసిన పదార్థం అంటూ ఏముండదు హోమియోపతి మందులో. నాలుగు మీద వేసాం అనుకోండి, మీకు అనుకోండి, మిగితే పనిచేయదు మాత్రం. హోమియోపతి మందు ఏం చేయాలి? నాలుగు మీద కరిగిపోవాలి. వాళ్ళకి స్పెషల్గా మనం ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలి. ఏమని? లెట్ ది మెడిసిన్ డిజాల్వ్ ఆన్ దిస్ అది చెప్పాలి. ఆ మెడిసిన్ తో పాటు తన పని కూడా వచ్చిన లోకల్ గా కమిషన్ కొట్టేటువంటి పదార్థంతో వాడకూడదు. పని చేస్తున్నారంటే విడి పని కూడా చేసుకొచ్చి, లేదా వాడి పని టైం లేక విడి పని చేసుకుని వచ్చేసి అట్లాంటి వాడిని కూడా పంపిస్తే సంవత్సరం అవుతుంది. అందుకని ఏం దేంతో వాడమన్నాడు? డిస్టిల్ వాటర్తో అయినా వాడండి, లేకపోతే షుగర్ ఆఫ్ మిల్క్, లాక్టోస్, పాలలోంచి తీసినటువంటి చక్కెర, వాటికి ఔషధీకరణ గుణములు ఏమీ లేవు, వాటితో వాడండి. వాడినప్పుడు మందు పని చేయవలసిన పని చేస్తాయి, కానీ ఇది వచ్చిన కమిషన్ కొట్టడం ఉండదు. ఈ పదార్థం ఇంకో పదార్థంతో కలిపి వాడండి, ఏముండదు. ఇవి చిట్ట చివరి ప్రిన్సిపల్. ది ఎయిమ్ ఈజ్ టు క్యూర్ ఏ పేషెంట్ and not to cure a disease. And not to cure a disease. రోగికి స్వస్థత చేకూర్చుటయే ముఖ్యము కాని రోగమును ధ్వంసము చేయుట ఇచ్చట లక్ష్యము కాదు. క్లియర్. ఈ ప్రిన్సిపుల్ ని టచ్ చేయకుండా ఎన్ని మోతాదులు వేశామో అన్ని కత్తిపోట్లు పొడిచినట్లు లెక్క పేషెంట్కి గుర్తుంచుకోవాలి. కడుపు నొప్పికి మందేశాం, భయం వస్తుంది. ఎప్పుడంటే ఇంకో రోజులోనో 2 రోజుల్లోనో చనిపోతున్నాడు, ఇంకా వీడికేమీ లాభం లేదు, క్యాన్సర్ మొదలైన లాస్ట్ స్టేజ్లో ఉండి బాధ భరించలేకన్నాడు, అప్పుడు లేదు, బాధకు మందు లేదు. దట్ ఈస్ కాల్డ్ ప్యాలియేషన్, లేక ఉపశమనం. ఎప్పుడు కాంట్ బట్ ఇంకా క్యూర్ అనేది పాసిబిలిటీ లేదు. ఈ ఉన్న కాసేపో కొన్ని గంటలో 1-2 రోజులో ప్రశాంతిగా అతన్ని ఉండనిచ్చేటువంటి పద్ధతి కోసం మాత్రమే ఆ ఒకే ఒక కేసులో ప్యాలియేషన్ వాడాలి. అది కాకుండా హోమియోపతిలో ఎన్ని మోతాదులు అయితే ప్యాలియేషన్ కి వాడామో అన్ని మోతాదులలోనూ వ్యాధి వీడిలో అభివృద్ధి చెందుటకు మందులు వేశామని స్పష్టంగా తెలుసుకోండి. తలనొప్పికి ప్రయోజనం వేసుకునో, తలనొప్పికి బెల్డోనా వేసుకునో, తలనొప్పికి రూస్తాక్స్ వేసుకునో, తలనొప్పి తగ్గించుకుంటంలో సక్సెస్ అయింది అంటే ఆ వేసిన ప్రతి మోతాదును తలనొప్పి ఏ కారణం చేత వస్తున్నదో ఆ వ్యాధిని పైకి పెంచినది అని మాత్రం తెలుసుకోండి. ఇది ఇప్పుడు మనం డ్రగ్స్ గురించి కొంచెం పరిచయం చేస్తాం.
ఈ మాత్రం బేసిక్స్ ఉన్నప్పుడు డ్రగ్స్ దగ్గర మనం పెడతాం. ఎప్పుడు కూడా హోమియోపతిలో సూటిగా మెటీరియా మెడికా తీసుకుని చదివి వైద్యం చేయడం ప్రారంభించే వాళ్ళు ఉంటారు. అది కాదు కేర్. నాబట్టి కానీ సూటిగా వంటింట్లో తీసుకుని వదిలిపెట్టాము, చారు కాచినా అది చారుతరంగా ఉండదు. వాడికి అందులో అన్ని డబ్బాలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. ఏది ఎందులో కలపాలో తెలియదు కదా వీడికి. ఉప్పులో పంచదార కలిపి 2 పాలలో కలిపి ఏదో పనులన్నీ చేస్తారు. అందుకని ముందు ఏం చేయాలి, ఎవరైనా ఇది ఉప్పు అంటారు, ఇది చక్కెర అంటారు, ఈ రెండు సామాన్యంగా కలపకూడదు. బాగా అనుభవం వచ్చా కొన్నిట్లో వేస్తే మసాలాగా ఉంటుంది, ఇట్లా తెలియాలి. ముందు ప్రిన్సిపల్స్ తెలియాలి కదా. ముందు మెటీరియా మెడికల్ చదువుకుని మాస్టర్లు పొట్లాలు పెట్టడం మొదలెడతారు. అది చేయకూడదు. మెటీరియా మెడికల్ ఏముంటుంది, ఏ మందు ఏ వేదనల సముదాయమును పుట్టించడం ఉంటుంది. అంటే ఏది లాగితే ఇంజిన్ స్టార్ట్ అవుతుంది, ఏది తొక్కితే యాక్సిలరేటరు, ఏది తొక్కితే క్లచ్, ఏది తొక్కితే బ్రేకు, ఇవన్నీ ఉన్నాయి స్కూటర్కి కార్కి ఇవన్నీ. కాబట్టి తొక్కుదాం. అది కాదు, ముందర నేర్చుకోవాల్సినది వేరే ఉన్నది. ఇందాక నుంచి మన ఈ 3 క్లాసుల్లోంచి ప్రాథమిక సూత్రాలుగా దేన్నైతే చెప్పుకున్నామో దాన్నే ది ఫిలాసఫీ ఆఫ్ హోమియోపతి అంటారు. అది ముందు చదువుకోవాల్సింది. ఇంట్రెస్టింగ్ గా ఉండదు. ఎప్పటికప్పుడు మందులు ఇస్తే బాగుందని అనిపిస్తుంది. ముందు ఎవరికైనా పొట్లం పెట్టి మనమే ఒకటి డోస్ చేసుకుంటే బాగుండు, లేకపోతే ఎవరికైనా ఒక డోస్ ఇస్తే బాగున్నాయి. కానీ ముందు మనం చదువుకోవాల్సింది ఇప్పుడు చెప్పిన ప్రిన్సిపల్. వీటికి మూల గ్రంథం ఆర్గనాన్ ఆఫ్ హోమియోపతి హ్యానిమన్ గారిది. అంటే సూత్రస్థానము, సిద్ధాంత స్థానము. దాన్ని మనకు బోధపడాలంటే కెంట్స్ లెక్చర్స్ ఆన్ హోమియోపతిక్ ఫిలాసఫీ. మొదటిది ఆర్గనాన్ ఆఫ్ హోమియోపతిక్ మెడిసిన్, హ్యానిమన్ గారు ఇచ్చినటువంటి ప్రధాన గ్రంథము. రెండవది దాని మీద మనకు ఇంటర్ప్రిట్ చేసి లోకానికి చక్కగా అర్థం చేసి ప్రాక్టికబుల్ గా తీసుకొచ్చి ఇచ్చినటువంటిది. శాస్త్రాన్ని శాస్త్రంగా కాకుండా కొంచెం తేనెలోను నేతిలోను కలిపి మనకి బోధపడేట్టుగా ఇచ్చి అయినటువంటిది ఫిలాసఫీ, లెక్చర్స్ ఆన్ హోమియోపతిక్ ఫిలాసఫీ. ఈ రెండు చదివిన తర్వాత ఆయనే జేటీ కెంట్ గారు రాసినటువంటి హోమియోపతిక్ మెటీరియా మెడికా. మూడవది బతుకున్న నాళ్ళు 3 చదువుకుంటూ. అంటే హోమియోపతి మనం మనకు కానీ ఇంకోళ్ళకి కానీ వాడదలుచుకుంటే, లేకపోతే ఎక్కర్లేదు. అంటే ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత చదవాలి. ఒక స్టేజ్కి రావడం ఉండదు, సెల్ఫ్ డిసెప్షన్ తప్ప. ఏ సబ్జెక్టులో అయినంతే ఇందులో అంతే. స్టేజ్కి ఉంది. అది ఉద్యోగాలకు వ్యాపారాలకు సంబంధించినవి కానీ నాలెడ్జ్కి సంబంధించినవి కావు. ఒక స్టేజ్కి రావడం అంటే అక్కడికి బుర్రకు మిగిలినట్టే అండి, ఇంక బయటికి తరగదలుచుకోలేదని అర్థం ఉండదు. ఇంకా ఇది లైఫ్ లాంగ్ గా చదువుకుంటూ ఉండవలసినటువంటి పవిత్రమైన గ్రంథములు. జేమ్స్ టైలర్ కెంట్ అనేటువంటి ఒక అమెరికన్ మహామేధావి, హోమియోపతి అంటే ఏమిటో మొహం తెలియనటువంటి వాడు. పైగా అక్కడక్కడ హోమియోపతి మందులు ఎదుర్కొంటున్నారంటే చూసి ఎగతాళి చేసి ఏకసఖ్యములు చేసి ఏడిపిస్తున్నటువంటి వాడు. ఆయన భార్యకు ఎక్కడా నివారణ కానటువంటి విపరీతమైనటువంటి బాధపడుతున్నటువంటి కడుపు నొప్పి వ్యాధితో ఉండగా చివరికి అన్ని ట్రై చేశాను, లాభం లేకపోయింది. ఈ బజార్లో ఒక ముసలి హోమియోపతి డాక్టర్ ఉన్నట్ట, వాడి దగ్గరికి వెళ్ళి మందులు తెచ్చి పెట్టండి అంటే ఏడిచాడులే అని అనుకుంటూ బయలుదేరట. ఈయన వెళ్ళి తీసుకొచ్చి వేస్తే ఆశ్చర్యపడిపోయినాడు. తగ్గిందా? తగ్గింది. అలాగా క్రమంగా చూసుకుంటూ 2-3 వారాల్లో ఆయనకి దాని మీద కలిగినటువంటి అభినివేశం వలన డెవలప్ చేసినటువంటి వాడు. ప్రపంచానికి హోమియోపతికి జగదాచార్యులలో హ్యానిమన్ తర్వాత ముఖ్యుడైనది. అంతేకాక 30 సంవత్సరాలు ఔషధ వేదన సమీకరణ పట్టిక అంటే రిపర్టరీ అని ఒక గ్రంథాన్ని తయారు చేశారు. రిపర్టరీ, హోమియోపతిక్ రిపర్టరీ. అది వాడుకోవటానికి మనకి లొంగాలంటేనే
ఇందాక చదువుకున్న 3 పుస్తకాలు చదువుకుని ఒక 5-6 ఏళ్ళు హోరాహోరీగా హోమియో వైద్యం చేయటం బాగా నేర్చుకున్నాక అప్పుడు రిపర్టరీ వాడటం మనకి చేతనవుతుంది, లొంగుతుంది. మరొకటేనుగు వంటిది రిపర్టరీ అంటే. ఆ గ్రంథం రాస్తూనే 30 సంవత్సరాలు దాన్ని కృషి చేసి ఆ గ్రంథం సంపూర్ణము కాకుండానే చనిపోయాను. కాగా ఆయన భార్య ఆయనతో పాటు అహోరాత్రాలు శ్రమించి కృషించి ఆ వర్క్ చేస్తూ ఉండింది కనుక ఆయనకి ఎంత తెలుసునో ఆవిడికి అంతకంటే తక్కువ తెలియదు, అంతా తెలుసును. ప్లస్ ఆయన ప్రియ శిష్యుడు ఒకడు, వారిద్దరూ కలిసి ఈయన చనిపోయిన తర్వాత ఆ గ్రంథాన్ని పూర్తి చేసి లోకానికి ఇచ్చారు. అంటే పీపుల్ లివింగ్ ఫర్ ఫుడ్ ఆర్ డ్రెస్ ఆర్ హౌసెస్ ఆర్ ప్రాపర్టీస్ ఆర్ జాబ్స్ ఆర్ ప్రమోషన్స్ ఆర్ బిజినెస్ కాకుండా పీపుల్ లివింగ్ అండ్ స్పెండింగ్ దియర్ లైఫ్ ఫర్ హ్యుమానిటీ. ఎందుకు బతికేటంటే ప్రమోషన్ల కోసం బతికేట మనం అందరూ చేసేవాళ్ళం. కానీ వాళ్ళు ఎందుకు బతికేస్తారంటే తర్వాత మానవ జాతి కోసం బతికారు, అందులోనే చచ్చిపోయారు ఆ ప్రయత్నంలోనే. అంటే శరీరాన్ని ఒక క్యాండిల్ ఎందుకు బర్న్ అయిపోతుంది అంటే లైట్ ఇవ్వటానికి అన్నటువంటి ఇక్కడ వీళ్ళలో మనకు కనిపిస్తాయి ఇట్లాంటి వాళ్ళు. తనకి బిజినెస్ లో లాభం వస్తుంది కాబట్టి క్యాండిల్ బర్న్ అవుతుందా? ఈ జేమ్స్ టేలర్ కేసు అలాంటి మహానుభావుడు పుణ్యపురుషులైనటువంటి వాళ్ళలో ఒక ఆయన. ఇప్పుడు మెడిసిన్స్ డ్రగ్స్ అనేటువంటి వాటిలలో కొన్ని సూచనలు వినండి, రకాలు ఉంటాయి. ఒకటి స్పీడ్ యాక్టింగ్ రెమెడీ లేక క్విక్ యాక్టింగ్ రెమెడీస్ అంటారు. ఇవి ఒక రకం. మందుల్లో కొన్ని మందులు అతివేగముగా పనిచేయనట్టువి ఒక రకం. 2 డీప్ యాక్టింగ్ రెమెడీ. డీప్ యాక్టింగ్ రెమెడీ అతి ప్రగాఢముగా పనిచేయు ఔషధములు 2 రకాలు. ఈ మొదటివి ఇందాక మనం చెప్పాం చూడండి, ఎకనైట్ మొదలైనది. అది శరీరంలో పడేస్తే ఈ దీపావళి అవుట్లు అబాయి తువ్వలు ఉంటాయి చూడండి, పెద్ద తువ్వలు, అవి తోక తెచ్చేసి అంటించి ఇంట్లో పడేస్తే ఏం జరుగుతుందో అంత పని చేస్తుంది శరీరంలో. అంటే ఇట్ క్రియేట్ వెర్ల్ పూల్స్ ఆఫ్ సఫరింగ్. లోపల ప్రాణమయ కోశాన్ని సుడిగుండములు కొట్టి గిరగిరా తిప్పి పేషెంట్ని కింద మీద కొట్టి అవతలపాలి. కనుక దీనితో నివారణ కావాల్సినటువంటి బాధలు అంత తీవ్రంగా ఉంటాయి. అంటే ఆ గంట లోపల వాడికి తగ్గితే తగ్గినట్టు లేకపోతే చనిపోతాడు. అలాంటి వ్యాధులు వెరీ సీరియస్లీ ఫ్యాటల్ అండ్ డేంజరస్ అక్యూట్ డిసీజ్. ఇది వేస్తే చూస్తూ ఉండనే ఎరిగిపోతాయి. 10 నిమిషాల్లో అంతకుముందు వాడికైనా ఈ సుస్థి చేసింది అన్నట్టుగా ఉంటుంది. తర్వాత వాడి శరీరంలో ఆ సుస్థి తాలూకు ట్రేసెస్ ఉండవు, ఈ మందు తాలూకు ట్రేసెస్ ఉండవు, ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు. దానికి అది చిల్లు. అంటే 2 మహాస్త్రాలు వేస్తే అది ఇది కొట్టుకుంటూ అయిపోయింది. వీడి కింద నుంచున్నవాడు మామూలుగా ఇంటికి వచ్చేస్తాడు. నాకు చూసుకోకుండా మహాస్త్రం వేస్తే సూటిగా వెళ్ళి పేషెంట్ తప్పేయమని మొహాన్ని కొట్టేస్తుంది. పట్టుదప్పు కాబట్టి ఎకనైట్ వేయకూడదు. కొద్దిగా చలిగాల్లో తిరిగి వచ్చేటివి సాయంత్రం, ఆ రాత్రి అంతా ఏదో బరువుగా ఉంది. మర్నాడు పొద్దుటికి కొంచెం నొప్పిగా ఉంది. మర్నాడు సాయంత్రం అయ్యేటప్పుడు ఇంకా కొంచెం నొప్పిగా ఉంది పాపం. మరి ఆ మర్నాడు బాగా అయిపోయింది. ఎన్నాళ్ళు పట్టింది? 4 రోజులు పట్టింది. ఈ 4 రోజులు పట్టిందని వాడు వచ్చి రిపోర్ట్ ఇచ్చినా కూడాను ఎకనైట్ వేసాడు అంటే డాక్టర్ వాడికి ఈ తేడా తెలియదు. పంటి నొప్పికి ఎకనైట్ ఎప్పుడు వేయాలి? అరగంట ముందు ఏమీ ట్రేసెస్ లేవు. సడన్ గా ఏదో ఒక రకమైనటువంటి గాలి తగిలింది, కారులో వెళుతూ ఉండగానో లేకపోతే దీంట్లో రైహిని కంచి కంట్లోంచి ఇట్లా పొడి చేస్తుంది. ఎంత ఒక అరగంటలో ఇలా పడుకున్నాడు కారులో, డ్రైవింగ్ ఆపేసి అమ్మా ఇది ఏదో చాలా ఘోరంగా ఉంది, ఇది కాదు ఇది అయిపోయేటట్టుగా ఉంది, వేస్తే అక్కడ 5 నిమిషాలు పడుతుంది. అంటే వచ్చి
ప్రకోపించినది అరగంటలో, వేయగా ప్రశమనం చెందింది అర నిమిషంలో. ఇందాక చెప్పాడే 3 రోజులైంది ఇలాగ లాగుతూ ఉంటే అని చెప్పి, మీరు బ్రయోనియా మెటీరియా మెడికా తీసి చదువుతుంటే కెంట్లో ఏమనంటాడు, ఇట్ ఈజ్ ఏ స్లో యాక్టింగ్ మెడిసిన్. ఒకటి ఇంకేమంటాడు, కంప్లైంట్ స్టార్ట్ స్లోలీ, ఇంక్రీజ్ స్లోలీ అండ్ రీచ్ టు ఏ క్రైసిస్ స్లోలీ. ఈ తేడా మనకు తెలియాలి దానికి. ఇప్పుడు ఆ మొదట వచ్చిన వాడికి ఏమయ్యాలి, బ్రయోనియా వేయాలి పంటి నొప్పికి. అదేమిటండి కడుపు నొప్పికి కదా బ్రయోనియా అని కాదు. వాడికి పంటి నొప్పి బ్రయోనియా వేస్తే, ఎకనైట్ వాడికి ఎకనైట్ వేస్తే 2 నిమిషాల్లో తగ్గింది. బ్రయోనియా వాడికి బ్రయోనియా వేస్తే 2 రోజుల్లో తగ్గుతుంది. ఎందుకంటే వాడికి రావడం 3 రోజులు వచ్చింది, తగ్గడం 2 రోజులు. కనుక వాడికి తగ్గింది, నాకు అంతలోనే తగ్గలేదు ఏమి అని ఎన్నడూ అడగకూడదు, అడిగి ఏం లాభం. వాడి పంటి నొప్పి వేరు, మీ పంటి నొప్పి వేరు. డీప్ యాక్టింగ్ అంటే ఇది ఇంకో రకం. డీప్ యాక్టింగ్ రెమెడీ అంటారు. అంటే ఎముక మీద కాయ కట్టింది, ఏం చేద్దాం మళ్ళీ ఏ మాట ఇంకో రెట్టింపు ఇంతలో అవుతుంది చూసారా. కానీ సిమ్టమ్స్ అన్ని తీసుకుని రాత్రి పూట మంచం మీద పడుకుంటే మళ్ళీ, అంటే ఇందులో దీని తాలూకు బయాప్సీ తీసి కాదు సిమ్టమ్స్, మనిషి తాలూకు సిమ్టమ్స్, కానీ ఎముక తాలూకు కాదు కదా. ఆ మొదటి సూత్రం గుర్తుండాలి. అప్పుడు వాడి సిమ్టమ్స్ అన్ని తీస్తే ఏం జరిగిందంటే, వాడి కథలో రోజు రాత్రి బెడ్ మీద పడుకున్నాక అలాగా 1 గంట దాకా నిద్ర పట్టదు వాడికి. ఏం చేస్తూ ఉంటావయ్యా, ఏదైనా కావ్యం చదువుతున్నావా, షేక్స్పియర్ చదువుతున్నావా, లేదా మేఘ సందేశం చదువుతున్నావా, ప్యారడైజ్ లాస్టా, రీగెయిండా, ఏమి లేదు. వాడు పడుకుని ఆలోచిస్తూ సడన్ గా ఏ కారు కిందైనా మనం పడి తెచ్చామనుకో, భార్య పిల్లలు వీళ్ళంతా తల కొట్టుకుని ముష్టెత్తుకుంటూ జమ్ము కూర్చుని మన ఉద్యోగం పోయిందనుకో, అప్పుడు ఈ పిల్లల్ని వేసుకుని అలాగా ఫ్రెండ్స్ దగ్గర సందాలు వేసుకుని ఇవి ఐడియాస్. శుభ్రంగా ఉద్యోగం చేసుకుంటున్నాడు, వాడి 2,000 రూపాయల జీతం అన్నీ ఉన్నాయి. ఏం వైరాగం అదే సింటమ్స్ అండి. తమాషగా చాలా రోజు అదే ఎంటర్టైన్ చేస్తాడు చూడు. ఇది చూశాడు డాక్టర్, ఏం చేశాడు, దానికి దీనికి అది సరిపోయింది, చివరికి 2 సరిపోయింది. అందుకని క్యాల్కేరియా ఫ్లోర్ 50 ఫోటోస్ వేశాడు. ఏమిటి దాని కీనోటు, యువకుల మీద కాయలు కట్టడం రాస్తాడు, అది చూడకూడదు. ఇంకా చాలా వాళ్ళకి యువకుల మీద కాయలు కడతాయి ప్రపంచంలో. ఇప్పుడు ది పేషెంట్ ఫియర్స్ దట్ హీ గోస్ ఆన్ ది స్ట్రీట్స్ బెగ్గింగ్ అండ్ హీ బికమ్స్ పూర్. రోజు వస్తాయి అట్లాంటి సమస్య. మనం అడుక్కుంటూ పోతాం, లేదా మనం అంటే పేడకులు అడుక్కుంటూ వెళ్ళిపోతారు. అంటే అదే లైన్లో వచ్చింది హార్ట్. ఇంకోటి అలాగే రాత్రి పడుకుంటే వాళ్ళంతా శుభ్రంగా మానలేదు, అలా కడమ నీళ్ళు వస్తుంటాయి, నిద్రపడతారు. ఏమిటంటే ఎవరికి చెప్పరు, ఒక డియరెస్ట్ ఫ్రెండ్ ఉంటే వాడికి చెప్తాడు. ఏమిటంటే ఇది ఎవరికి చెప్పవు. పాపం ఆ పక్కింటి ఏమిటో తెల్లారేస్తే సాయంత్రం మీద అలాగే చాకరీ చేస్తూ ఉంటే చాలా బాగుంటుంది. రోజు కూడా ఇప్పుడు ఈ రాత్రి ఈ గొడవ రోజు ఇంకే. సరే ఇప్పుడు ఏం చేస్తావు, ఆవిడ సహాయం సందా వేస్తావా, లేకపోతే అంటే ఏం లేదు. హస్బెండ్ ఇస్ ఫూల్. అంటే మనకి హెల్త్ వాళ్ళు ఉన్నట్టుగా ఫిలాసఫీ, ఒక్కో ఫిలాసఫీ వీడు చలం ఇస్తాడు, ఒక్కో ఫిలాసఫీ ఒక్కోటి ఏం చదవనే ఉంటాం. ఇప్పుడు ఎలా ఉన్నా అంటే హస్బెండ్ ఇస్ ఎ ఫూల్ రైట్. ఇప్పుడు ఏమిటి చేస్తాం, వాళ్ళు నేను అడగకుండా పెళ్లి చేస్తున్నారు.
Or tomorrow you can talk to the husband for a driver. అడిగారు ఈ సఫరింగ్ ఎలా చాలా మంది మొన్ననాడు సూర్యోదయం అయింది. ఏరా రాత్రి మాట్లాడినట్టు ఎవరా పోలీసు ఉంటుంది నాకే తర్వాత ఆశ్చర్యం తెల్లారలేదు. మళ్ళీ ఆఫీస్లో కూడా వాడికి కనిపిస్తారు. ఏరా వాటితో మాట్లాడాలని అదే చేయగలుగుతాడా. నేను అసలే పోలీసుగా రాత్రి మధ్యపోయి నేను వస్తూ ఉంటే వచ్చి నన్ను ఏడుపుతాను. మళ్ళీ రాత్రి మామూలు రాత్రి ఒక మనిషి పగల ఒక మనిషి. రాత్రి రామేశ్వరం పగల పరమేశ్వరం అన్నారు. ఇట్లా రోజు వాడికి అనే వ్యవహారం అంటే వాడు ఎవరంటారు నేట్రమ్మూరు అదే పొటెన్సీలో శుభ్రంగా వంటింటి ఒక రిపీట్ తీసి వేసినట్టు వేయాలి. 65 సంవత్సరం ఒక ఆమెకు రెండవ తడవ బెల్జియం వెళ్ళినప్పుడు కన్సల్టేషన్ కోసం వచ్చారు. మా హోస్టెస్ ఆమె రాణిస్తూ తగ్గుతాను. ఏమొచ్చిందంటే నో షీట్ వెరీ డేంజరస్ లేడీ. ఆమె నీతో రాణించడం వల్ల నేను ఒప్పుకున్నాను. ఏం చేస్తుంది ఏమిటంటే సంపేస్తుంది వదలదు ఊరికే చెప్పారు. మనం చెప్పనిచ్చి చెబుతున్నారా అదే లేదా అంటే అదేం కాదు మీరు గంట సేపు తినేస్తుంది. ఐ డోంట్ లైక్ ఇట్ అండి. నువ్వు లోపలికి వెళ్ళిపోతే గొడవ చేయక అందరూ అయిపోయిన తర్వాత దాకా కూర్చున్నాడు. కూర్చొని అందరూ అయిపోయాక లోపలికి వచ్చాక యూ షుడ్ హెల్ప్ మీ, ఐఎమ్ గ్రేట్ ట్రబుల్. ఎందుకంటే నేను ఒకటి మ్యారేజ్ చేసుకున్నాం అనుకుంటున్నాను. 63 సంవత్సరాలు. వాడికి వయస్సు ఎంత? 63లో సగం ఎంతండి? 32. వాడిని మ్యారేజ్ చేసుకున్నాం. ఎన్నాళ్ళ నుంచి అనుకుంటున్నావు? 4 years నుంచి అనుకున్నాం. వాడు ఏమన్నాడు? చేసుకుంటానని ప్రామిస్ చేశాడు. ఏం చేద్దాం? ఈ హ్యావ్ గ్రేట్ ప్రాపర్టీ. 6 నెలలకి 7 నెలలకి ఒక మాట వచ్చి దీని దగ్గర డబ్బులు కొట్టుకుని వెళ్ళిపోతున్నాడు. he is taking advantage of the mental disease of this poor fellow. ఇప్పుడు ఏం కావాలి అంటే వాడిని వశీకరణ చేయించాలి. ఇండియాలో బ్లాక్ మ్యాజిక్ ఉంటుందన్నారు. ఇండియన్స్ ఎవరినో వచ్చారంటే ఇట్లాంటి మంత్రికి పెట్టి వశీకరణ ఉందని ఇట్లాంటి పిచ్చి ఐడియాస్ చాలా ఉంటాయి. వాళ్ళు తప్పకుండా చేస్తాం. వాడి తాలూకు ఫోటో కానీ హ్యాండ్ కర్చీఫ్ కానీ పట్టండి. మెడిటేషన్ లో 1.5 గంట కూర్చోబెట్టాను. 1.5 గంట ముందు తొలి వాటర్ కీర్తనలు చేశాను. ఏం చేత మందు వేసిన తర్వాత 1.5 వరకు ఏం తినకూడదు. దీన్ని బయటికి పోలిస్తే కవి అయ్యేది. అందుకని చిన్న వెండి పంచి పాత్ర ఇక్కడ ఇండియా నుంచి పట్టుకెళ్ళింది. దాంట్లో పొద్దున్నే డిస్టిల్డ్ వాటర్ 2 యాంపిల్స్ కొట్టి వేసేసి దాన్ని సంస్కృతంలో తీర్థం అంటాం. దాంట్లో నేట్రమ్మూరు దుత్యము 2 డ్రాపులు వేసి మూత పెట్టి అక్కడ ఆల్టార్ మీద పెట్టి ఉంచాం. ఆవిడ వచ్చేటప్పుడు క్యాంటీన్ కింద చూపించాం. అక్కడ లాస్ట్ సహిస్తున్నాడు, ఇక్కడ మాస్టర్ ఉన్నారు, పెద్ద పెద్ద వాళ్ళంతా 5 ఉన్నారు. ఇక్కడికి ప్రేయర్ ముందు ఇవి ఇచ్చే కూర్చోబెట్టాం. ప్రేయర్ అయిపోయాను. వస్తాడు నీ ఇంటికి తిరిగి వస్తాడు, వెళ్ళిపోమా. సరే ఆవిడ వెళ్ళిపోయి ఆవిడ వెళ్ళిపోయిన తర్వాత వెళ్ళిందే ఆవిడ జడన్నమాట. సరే అయిపోయింది. నేను ఊరికెడుతూ ఉంటే ఈవిడ అడిగింది. ఆవిడ వస్తే నేను ఏం చెప్పమంటాను? రాను రోజులు ఏం చెప్పనట్టు. నెక్స్ట్ ఇయర్ నేను వెళ్తే మళ్ళీ చూడటానికి వచ్చింది ఆవిడ. బై ది వై హౌ ఇస్ యువర్ స్పౌస్, హౌ ఇస్ యువర్ స్వీట్ అడిగితే ఈ డోంట్ మేక్ ఏ ఫూల్ ఆఫ్. ఔషధాన్ని మనం స్టడీ చేసేటప్పుడు మెటీరియల్ మెడికలో ఏ విధంగా స్టడీ చేయాలి అనేటువంటి 4 ముక్కలు చెప్తాను వినండి. ఒక ఉదాహరణ చెప్పి దాంతో చెప్తాను, చూస్తూ ఉంటాను.